హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రావణ మాసంలో రెండో వారం అంటే వరలక్ష్మి వ్రతం నాడు నేను ఎలా చేశానో ఏం చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మొత్తంగా ఎన్ని చేశాను అనేది మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చూపించాను, ఎన్ని ప్రసాదాలు చేశానని. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా వచ్చేసరికి నియర్లీ 4 to 4:15 అయితే లేచానండి. లేచేసి ఒక కుక్కర్లో వచ్చేసరికి బియ్యం కడిగాను కదా, కుక్కర్లో దద్దోజనంకి పులిహోరకి ప్రిపేర్ చేద్దామని కుక్కర్లో రైస్ పెట్టేశాను. ఇక ఇది వచ్చేసరికి పొంగలికి అన్నమాట. సో పొంగలికి వాటర్ ఎంత కావాలో మా అమ్మ చెప్తూ ఉంటే వేస్తూ, అలానే పాలు కూడా పోయాలంట. కొద్దిగా పాలు అయితే వేసి ఇక ఒక స్టవ్ మీద పెట్టేశాను. నైట్ అయితే శనగలు అయితే నానబెట్టాను. పొద్దున కల్లా మెత్తగా అట్లా పట్టుకుంటేనే మెత్తగా అయిపోయాయి, అలా ఉందన్నమాట. అలా బాగా నానేసాయి. సో వీటిని బాగా వాష్ చేసేసి ఇక కుక్కర్లో దీనికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసేసి, శనగలు యాడ్ చేసేసి, ఉప్పు కొద్దిగా యాడ్ చేసేసి కుక్కర్లో అయితే పెట్టేశాను. సో ఆల్మోస్ట్ కుక్కర్, అలానే కరెంట్ కుక్కర్, అలానే ఒక సైడు పొంగలి, మొత్తంగా 3 ఐటమ్స్ అయితే పెట్టేశాను. ఇంకా ఈ లోపల మనం వచ్చేసరికి కిందకు వెళ్ళి ఇలా ముగ్గు వేసేసి పైకి వచ్చేసాను. ఇక పొంగల్ అయితే ఆల్మోస్ట్ అవుతుంది. బెల్లము ఈ వేసేటప్పుడు కొంచెం వీడియో అనేది మిస్ అయింది. బెల్లం అంతా వేసేసి ఫైనల్గా కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసేసి, నెయ్యిలో వేయించిన జీడిపప్పు అలానే ద్రాక్ష వేసేసి ఫైనల్గా అయితే పొంగలి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక పొంగలి తీసి పక్కన పెట్టేసే స్టేజ్కి అయితే వచ్చేసాం. కొద్దిసేపు జస్ట్ అడుగంటకుండా కొద్దిసేపు అలా సిమ్లో ఉంచేసి కలపెట్టేసుకున్నామంటే మన నెయ్యి అంతా బాగా మిక్స్ అయిపోతుంది. సో పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఒక ఐటెం రెడీ, ఇంకో ఐటెం కూడా రెడీ అయిపోయిందండి. ఏంటంటే అది శనగలు, మనం ఏదైతే పెట్టామో జస్ట్ శనగలు అయిపోతుంది కదా కుక్కర్లో. సో అది అయితే అయిపోయింది. మొత్తంగా 2 ఐటమ్స్ అయితే అయిపోయాయి. ఇక ఇంకొక ఐటమ్ చూసుకుంటే కేసరి, మనకి ఎంతో ఇష్టమైన కేసరి. ముందుగా ఒక బౌల్ పెట్టేసి అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసి, ఇలా ఆల్రెడీ రోస్టెడే ఉప్మా రవ్వ ఇది, బట్ ఇంకోసారి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఫ్రై చేసేసుకొని మళ్ళీ తిరిగి సేమ్ అదే బౌల్ పెట్టేసుకొని ఇందులో ఒక గ్లాస్కి వచ్చేసరికి 3 గ్లాసులు వాటర్ అయితే వేయాలి. 3 గ్లాసులు వాటర్ వేసిన తర్వాత, ఒక గ్లాస్కి 3 అంటే మీరు ఎన్ని గ్లాసులు ఉప్మా రవ్వ వేసుకుంటారో అన్ని గ్లాసులు. ఇక వాటర్ బాగా తెల్లిన తర్వాత ఉప్మా రవ్వ మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకుని ఉన్నామో ఆ ఉప్మా రవ్వ ఉండలు కట్టకుండా చిన్నగా సిమ్లో ఉంచుకొని వేసేసుకోవాలి. సో ఒకసారి బాగా కలబెట్టుకోవాలి. వేసుకున్న తర్వాత అంటే ఏదైనా ఉండలు అలా ఉన్నప్పుడు కొంచెం చూసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే కొద్దిసేపు ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇక ఒక గ్లాస్ సూజీ రవ్వకి 1 గ్లాస్ చక్కెర అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ మధ్యలో వచ్చేసరికి ఇలా చింతపండు అయితే పులుసుగా చేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసుకొని ఇలా స్టవ్ మీద అయితే పెట్టుకొని కొద్దిసేపు బాగా కాగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత పక్కన తీసేసుకొని పెట్టుకోవాలి. ఇక మన కేసరి విషయానికి వచ్చేసరికి ఒక గ్లాస్ సూజీ రవ్వకి 1 గ్లాస్ వచ్చేసరికి చక్కెర అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎక్కువ తింటారంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మాకైతే కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ ఎక్కువ తినే వాళ్ళు ఎవరు లేరు కదా, స్వీట్ ఎవరు ఎక్కువ తినరు మా ఇంట్లో. సో అందువల్ల జస్ట్ 1 గ్లాస్కి ఒకటైతే యాడ్ చేసేసుకున్నాను. మీరు కావాలంటే కలర్ వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే కొంచెం కలర్ అయితే యాడ్ చేస్తున్నాను, కలర్ఫుల్గా ఉండాలి కదా దేవుడికి పెట్టడానికి. సో జస్ట్ కొంచెం కేసరి కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో చూడండి కలర్ ఎలా ఉందో. సో ఇప్పుడు చూసుకుంటే ఒకటి మర్చిపోయాను అనమాట. ఏంటంటే సో నార్మల్గా ఇది ఉడికేటప్పుడే వేయాలి, అలానే ఇందులో కొబ్బరి కూడా మర్చిపోయాను. సో కొబ్బరి ఫ్రై చేసి వేసేంత టైం లేదు. సో జస్ట్ యాలక్కాయల పొడి కొట్టేసి పొంగల్లో వేసి కలిపేసేసి, ఇంకా మన ఈ కేసరిలో కూడా యాలక్కాయల పొడి, ఇంకొకటి వచ్చేసరికి ద్రాక్ష, జీడిపప్పు నేతిలో వేయించింది ఒక్కసారి బాగా కలయబెట్టుకుంటే అంతే అయిపోతుంది మన కేసరి కూడా. సో
సో ఇక మన పులిహోరకు వచ్చేసరికి మనం ఏదైతే చింతపండు ఉప్పు వేసుకొని బాగా ఉడకబెట్టుకున్నామో ఇందులో కొద్దిగా పసుపు దించిన తర్వాత స్టవ్ మీద దించిన తర్వాత వేసేసుకొని ఇప్పుడు మనం వైట్ రైస్లో అయితే ఏదైతే కరెంట్ కుక్కర్లో పెట్టామో ఆ వైట్ రైస్ తీసేసుకొని కొద్దిగా చల్లార్చిన తర్వాత ఇది కూడా వేసేసామనుకోండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పులిహోర కూడా. ఇంకా ఫైనల్గా తిరగమాతకు మీరు ఏమేమి వేసుకుంటారో అవన్నీ వేసేసుకోండి. ఇది వచ్చేసరికి దద్దోజనంకి అయితే ఫస్ట్ తిరగమాత అయితే వేస్తున్నాము. ఇందులో వచ్చేసరికి అల్లం, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగ బెడలు, అలానే కొద్దిగా పచ్చిమిర్చి, అలానే కరివేపాకు వేసేసి ఆయిల్తో బాగా ఫ్రై అయిన తర్వాత వైట్ రైస్లో వేసేసుకొని మనకి ఎంత కావాల్సి ఉంటే అంత పెరుగు అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇక కొద్దిగా వాటర్ కూడా కావాలంటే వేసుకోండి. ఆల్మోస్ట్ చాలామంది వేయరు, బట్ కొద్దిగా అయితే వేసుకుంటే మనకు ఆ టెక్స్చర్ అనేది బాగుంటుంది. ఎక్కువ పెరుగుగానే ఉంటే మనకు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో దద్దోజనం కూడా అయిపోయింది. ఫైనల్గా ఏం మిగిలింది పులిహోరకి కూడా అయిపోయిందండి. జస్ట్ తిరగమాత మాత్రమే. ఒక బాండిల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరగమాత దినుసులు అన్నీ వేసేసుకొని పప్పులు ఎక్కువ తింటాం కాబట్టి పప్పులు ఎక్కువగా వేసేసుకొని ఇందులో సరిపడా కారానికి సరిపడా ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా వైట్ రైస్లో ఏదైతే మనం కలిపెట్టుకుని ఉన్నామో పులిహోరానికి అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే అంతే, పులిహోర కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ కాదు, ఆల్రెడీ రెడీ అయిపోయింది అన్నట్టే. ఈ వరలక్ష్మి వ్రతానికి ఇన్ని ప్రసాదాలు అయితే చేశాను. మొత్తంగా 5 పులిహోర, దద్దోజనం, ఎంతో ఇష్టమైన పొంగలి, అలానే స్వీట్గా కేసరి, సో ఫైనల్గా అయితే గుగ్గిళ్ళు, అంతే 5 రకాల వంటలు అయితే అయిపోయాయి. కరెక్ట్గా 4 to నియర్లీ 6:30 to 7 o'clock వరకు చేశాను. అన్నీ హ్యాండిల్ చేయాలి కదా, ఫ్రెష్ అయ్యి అలానే ఇంట్లో పని చేసి ఇంట్లో క్లీన్ చేసి ముగ్గేసి అన్నీ ఆల్మోస్ట్ టైం చూసుకుంటే 8 o'clock అయిపోయింది. దేవుడికి ప్రసాదాలు పెట్టి పూజ చేసి అంతా అయిపోయేసరికి 8 o'clock అయింది. ఆ రోజు ఆఫీస్ కూడా లేట్ అయిందనమాట. సో ఫైనల్గా అయితే వరలక్ష్మి వ్రతం చాలా బాగా అయితే జరిగింది మా ఇంట్లో. సో మీ అందరికి కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అయిపోయిన తర్వాత చెప్తున్నానని ఏమనుకోకండి. వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి కొంచెం లేట్ అయిపోతుంది అనమాట. ఈ వీడియో వచ్చేసరికి 30 minutes వీడియో. సో అలా షార్ట్ చేసి ఎడిట్ చేసి ఇలా 10 minutesకి అయితే పంపించాను నియర్లీ. సో కొంచెం లేట్ అవుతుంది కదా, ఇంకా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాలి. సో అలా అయితే లేట్ అయిందనమాట. ఆ రోజే నెక్స్ట్ డే అనమాట, ఆ రోజే స్టార్ట్ అయింది రక్షాబంధన్. యాక్చువల్లీ నైట్ అయితే స్టార్ట్ అయింది. సో రక్షాబంధన్ కూడా ఆ రోజు ఈవినింగ్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మేము. అది కూడా చాలా బాగా జరిగింది. ఫైనల్గా ఇన్ని పిండి వంటలతో ఇన్ని ప్రసాదాలతో మా వరలక్ష్మి వ్రతం జరిగిందండి. సో ఫైనల్గా ఇంకా దేవుడికి ఏం పెడతాము, చీర, గాజులు, పండ్లు, తమలపాకు ఇలా పెట్టి కొద్దిసేపు పూజ చేసి వరలక్ష్మికి పూజ చేస్తాం కదా, అలా పూజ చేసి ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఫైనల్గా ఇదండి, రక్షాబంధన్ కూడా చాలా హ్యాపీగా జరిగింది. Thank you so much for watching, friends. Bye bye.